నా వ్యక్తిగత జీవితంలో ఈ దివ్యమైన అనుభవాన్ని నేను పొందుకున్నాను. యేసు ప్రభువును తెలుసుకున్నప్పటి నుండి నాకు సేవ చేయాలని ఆశ ఉంది. 94లో ప్రభు నన్ను దర్శించాడు. 95లో పూర్తిగా ప్రభు వైపు వచ్చాను. ప్రభు వైపు వచ్చినప్పటి నుండి నాకు సేవ చేయాలి. ఒకానొక సందర్భంలో సేవకు వెళ్ళాలంటే మా ఇంట్లో నుంచి, నాన్న దేవుడు నేను స్వరం ద్వారా పిలిస్తే నువ్వు సేవకెళ్ళు, లేదు పిలవలేదా నీ పని నువ్వు చేసుకో. సో ఏం చేయాలో అర్థం కాక ఒకరోజు ఏం చేశానంటే 2000 సంవత్సరం ఆగస్టు నెల మొదటి వారంలో 3 రోజులు ఉపవాసం ఉంది. దేవా, నాకైతే నీ సేవ చేయాలని ఉంది. నేను నీ సేవ చేయాలని మీరు ఆశపడితే ఈ స్వరం ద్వారా పిలవండి. ఉన్నపాటు నేను విధేయుడినంత. నన్ను పిలవలేదా నేను ఉద్యోగం చేసుకుంటూ నీ మాటకు లోబడి ఓ మంచి విశ్వాసిగా బ్రతుకుతానయ్యని 3 రోజులు ప్రార్థన చేసుకున్నాను. మొదటి రోజు దేవుడు మాట్లాడతాడని ఎదురు చూశా, దేవుడు మాట్లాడలా. రెండో రోజు దేవుడు మాట్లాడతాడని ఎదురు చూశా, మాట్లాడలా. 3వ రోజు దేవుడు మాట్లాడతాడని పిచ్చోడు ఏడ్చినట్టు ఏడ్చా. దేవా, ఒకవేళ ఈ రోజు నన్ను పిలవకపోతే ఇంకెన్నడూ నీ సేవ మాట నేను ఎత్తను. నా ఉద్యోగంలో నన్ను హెచ్చించు, నీ సేవకు ఉపయోగపడతా. 3వ రోజు పండుకున్నా. నాకు ఏ స్వరం రాలా, ఏ కళ రాలా, ఏ దర్శనం రాలా. తెల్లారింది. లేవటంతో వెంటనే మోకరించి ప్రభు తట్టు చేతులెత్తి, దేవా నన్ను పిలవలేదు, ఇంకెన్నడూ నీ సేవకు పిలవమని నేను అడగను. నా ఉద్యోగానికి బయలుదేరి వెళ్తున్నా, కానీ నా ఉద్యోగంలో ఇప్పుడున్న స్థితిలో కాదు, ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి నన్ను తీసుకుని వెళ్ళు. సేవకులకు నేను కుడిభుజంగా సేవలో ఉపయోగపడతా అని ప్రార్థన చేసుకుని వెళ్ళా. చక్కగా డ్యూటీ చేసుకున్నా. సాయంత్రం ఇంటికి వచ్చాను, మంచిగా ప్రార్థన చేసుకున్నా, పండుకున్నా. విచిత్రం తెలుసా, 4వ రోజు రాత్రి దేవుని స్వరం నాకు వినబడుతుంది. అకాలమందు పుట్టిన నేను దేవుని చేతి వ్రాత చూశా. ఈ చెవులు దేవుని స్వరాన్ని విన్నాయి. ఏమనో తెలుసా, నీవు నా సేవకుడవని, నీలో నన్ను మహిమపరుచుకోబోతున్నాను, భూదిగంతముల వరకు నేను సాక్షిగా వాడుకుంటా. దైవజనమా, ఏ కాలములోనైనా ఎవరితోనైనా దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. కానీ మాట్లాడేటప్పుడు నీలో దేవుడు చూడాల్సిందేంటో తెలుసా, నీ స్వాభిప్రాయము కంటే దేవుని మాటకు లోబడే విధేయత కలిగిన మనస్సు నీలో చూశాడా? ఆ కాలంలో కాదు, ఈ కాలంలో కాదు, ఏ కాలములోనైనా ముఖాముఖిగా దేవుడు మాట్లాడతాడు.